మీకు తెలుసా, మనలో చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటాం, లైఫ్లో చాలా చేంజ్ అవ్వాలనుకుంటాం, చాలా రీచ్ అవ్వాలనుకుంటాం. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అదే లైఫ్లోకి వచ్చేస్తాం. దీనికి కారణం ఏంటి అంటే, మనమందరూ కూడా మోటివేషన్ వీడియో చూస్తుంటాం. మోటివేషన్ వీడియో చూసి మోటివేషన్ అవ్వాలనుకుంటాం. 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ అనుకున్న దానికి వచ్చేస్తాం. లైఫ్లో ఏదైనా సాధించాలన్నా, జాబ్లో ఏదైనా రిజల్ట్ ఉండాలన్నా, లేదా బిజినెస్లో నీకు సక్సెస్ రావాలన్నా నీకు కావాల్సింది మోటివేషన్ కాదు. మోటివేషన్ వల్ల కేవలం 1 డే 2 డేస్ మాత్రం చేంజ్ చేయగలుగుతావు. తర్వాత రియల్ సక్సెస్ అని నీలో ఉండదు. సైకాలజీ పరంగా కన్సిస్టెన్సీ ఒక వర్క్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటే యాక్షన్ తీసుకుంటున్నామంటే ఆ వర్క్ అనేది, ఆ పని అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి అలవాటు అయిందో ఆ వర్క్ సంబంధించిన ప్రయత్నాలు ఏం చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మోటివేషన్ చూస్తున్నాం, మోటివేట్ అవుతున్నామంటే 3 డేస్ 4 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ వచ్చే అవకాశం ఉంది. సో సక్సెస్ఫుల్ పర్సన్కి, నార్మల్ పర్సన్కి ముఖ్య కారణం ఏంటి అంటే టాలెంట్ కాదు, వీళ్ళకి కావాల్సింది కన్సిస్టెన్సీ వల్ల ఆ వర్క్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆ బిజినెస్ సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా నేర్చుకుంటాం చేయొచ్చు. కన్సిస్టెన్సీ మీ వర్క్ గురించి కావచ్చు, లేదా బిజినెస్ గురించి కావచ్చు, తప్పు చేసినా దాంట్లో రిజల్ట్ ఏమున్నా కూడా నేర్చుకొని రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. కాబట్టి మళ్ళీ చేంజ్ చేసుకుని మళ్ళీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.